హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విభా కలెక్షన్స్ అండి. బ్యాక్గ్రౌండ్లో ఉన్న పీస్లో యూజ్ చేసినవి ఏంటి అంటే రియల్ సీజెట్స్ ఆన్ కార్నెల్ బీడ్స్ అండ్ రియల్ ఎమరాల్డ్స్ యూజ్ చేసామండి. ఇగోండి ఈ కార్నెల్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి మనము పీసెస్ వైజ్ కూడా సేల్ చేస్తాం, లైన్స్ వైజ్ కూడా ఉంటాయి. ఇది కూడా చూపిస్తానండి. ఇప్పుడు మేము బ్యాక్ సైడ్ ఏం చేసామంటే సీజెట్స్ యూజ్ చేసామండి. కంప్లీట్గా సీజెట్స్ ప్యాటర్న్ వైజ్ ఇచ్చాము. ఇది అంటే లైట్ ఆరెంజిష్ మెరూన్ కలర్ అండి. ఇది ఆరెంజిష్ మెరూన్ కలరు ప్లస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. క్యాప్స్ యూజ్ చేసాం మేడం. ఇక్కడ మనం క్యాప్స్ కూడా సిల్వర్ క్యాప్స్ యూజ్ చేసామండి. ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాప్స్ సిల్వర్ క్యాప్స్ యూజ్ చేసాము. బ్యాక్ సైడ్ 4 లైన్స్ ఆఫ్ సీజెట్స్ ఇచ్చామండి. 4 లైన్స్ ఇచ్చాము. చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి బ్యాక్ సైడ్ సింగిల్ హుక్ ఇచ్చాము. 1 ఇంచ్ హుక్ ప్లేస్ చేసామండి. టోటల్ సెట్ కాస్ట్ వచ్చేసి 2400 రూపీస్ పడుతుందండి. లెంగ్త్ 17 ఇంచెస్ వస్తుందండి. 2400 రూపీస్. లెంగ్త్ వచ్చేసి 17 ఇంచెస్ వస్తుంది. కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. పచ్చలు కార్నెల్ అండ్ బీడ్స్ రెండు కాంబినేషన్లో తీసుకున్నాము విత్ సిల్వర్ క్యాప్స్ యూజ్ చేసాము. బ్యాక్ సైడ్ సీజెట్స్ యూజ్ చేయకుండా మనం పన్నా గ్రీన్ ఆనిక్స్ యూజ్ చేసాం మేడం. ఈ టోటల్ సెట్ కాస్ట్ వచ్చేసరికి 1850 అండి. 1850. మీరు వెనకాల బ్యాక్ సైడ్ హెమటైట్స్ కావాలంటే హెమటైట్స్ వేస్తామండి. బ్లాక్ సీజెట్స్ కావాలంటే బ్లాక్ సీజెట్స్ వేస్తాము. ముత్యాలు అంటే లైక్ స్వరోస్కి కాపీ పల్స్లో వేసి చేయమంటే స్వరోస్కి కాపీ పల్స్లో కూడా వేసి చేస్తాం మేడం. కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్టం మేడం. ఇక్కడ మేము బేసిక్ మధ్యలో ప్యాటర్న్ డెవలప్ చేసాం కదా, ఈ కలర్ కాంబినేషన్కి బ్యాక్ సైడ్ ఏ బీడ్స్ కావాలంటే ఆ బీడ్స్తో కస్టమైజ్ చేసిస్తామండి. ఓకేనా? సో చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. షైనింగ్ వైజ్ చాలా బాగుంటుంది. కలర్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇవన్నీ రియల్ బీడ్స్ యూజ్ చేసాం కాబట్టి మధ్యలో మీకు 92.5 సిల్వర్ క్యాప్స్ యూజ్ చేసామండి. సో నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ సెట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1850. 1850. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ 2 లైన్స్ యూజ్ చేసామండి. ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేసింది 3mm సైజ్ కాబట్టి ఆటోమేటిక్గా మనకి సైజ్ అనేది పర్ఫెక్ట్గా 2 లైన్లు వేసుకుంటే సరిపోయే విధంగా ఉంటుంది. అందుకని మనం ఏం చేసామంటే 2 లైన్స్ మాత్రమే యూజ్ చేసాము. 1850 అండి ప్రైస్. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 1850. 17 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ అండి. కార్నెలియన్ బీడ్స్ మేడం. ఇవి ఒక లైన్ ప్రైస్ వచ్చేసి 4300 రూపీస్ అండి. మేడం నాకు పీసెస్ వైజ్ కావాలి అంటే ఎస్, మీకు పీసెస్ వైజ్ కూడా ఇస్తామండి. లైన్ మొత్తం లెంగ్త్ వచ్చేసి 15 ఇంచెస్ వస్తుంది మేడం. ఓకే, పీసెస్ వైజ్ కావాలంటే ఒక పీస్ వచ్చేసి 90 రూపీస్ పడుతుందండి. ఇక్కడ పీస్ వచ్చేసి 90 రూపీస్ ఉంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. లూజ్ పీసెస్ కావాలంటే లూజ్ పీసెస్ కూడా ఇస్తామండి. సో ఇవి మీకు గుర్తున్నాయి కదా, గ్రీన్ కలర్ పీసెస్. ఇవే పీసెస్ మేము ఇందాక యూజ్ చేసాము, రియల్ ఎమరాల్డ్ పీసెస్ ఇవి. సో ఇవి వచ్చేసి మనం చూస్తున్నాం కదా, కార్వింగ్ ఉంది. ఇందాక కార్నెల్ అండ్ బీడ్స్ ఇవి కాంబినేషన్లో యూజ్ చేసాము. ఇప్పుడు మీరు చూసిన పీస్ వచ్చేసి 1 పీస్ కాస్ట్ వచ్చేసి 1 పీస్ 110 రూపీస్ అండి. స్మాల్ సైజ్ ఉంది. 1 పీస్ 110. ఓకే, మినిమం నెంబర్ ఆఫ్ పీసెస్ మినిమం 5 పీసెస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది మేడం. మినిమం నెంబర్ ఆఫ్ పీసెస్ 5 పీసెస్ అండి. 110 రూపీస్ ఒక పీస్. కావాలనుకున్న చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది యాక్చువల్గా కలర్ చూసారా ఎంత డిఫరెంట్ కలర్తో కనిపిస్తుందో. దీస్ ఆర్ నాట్ పల్స్ అండి, దీస్ ఆర్ షెల్ పల్స్ అండి. దీస్ ఆర్ షెల్ పల్స్ అనమాట. సో బ్యాక్ సైడ్ ఒక చిన్న పర్ల్ హుక్ ఇచ్చాం మేడం. ఒక చిన్న పర్ల్ హుక్ ఇచ్చామన్నమాట. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఇలా సైడ్కి ఇదే సైడ్ బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అంత నీట్గా ఉంటుంది. పర్ల్ లాకింగ్తో పాటు వస్తుంది. ఇది పర్ల్ హుక్ అండ్ లాక్ మేడం. ఇదే లాక్ మనకి. బయటకు వచ్చేసరికి పర్ల్ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ సెట్ కాస్ట్ వచ్చేసి 1750 అండి. 1750. చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ పీస్. కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. ఇదిగోండి 15 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది మేడం. 1750. 1750. చాలా బాగుంటుంది ఇది. షెల్ పల్స్ మేడం. దీస్ ఆర్ నాట్ రియల్ పల్స్ ఆర్ మదర్ పల్స్ మేడం. ఇవి షెల్ పల్స్ అండి. 15 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. 1750 అండి కాస్ట్. 1750. 1750 మేడం. చూడండి, ఇదైతే రియల్ తైవాన్ కోరల్స్. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది, అందుకే క్రాస్ చెక్ చేశాను. ఇగోండి మేడం, 250 రూపీస్ అంతే. రియల్ తైవాన్ కోరల్స్. వెనకాల వచ్చేసి 3mm సైజ్ హైడ్రో బీడ్స్ యూజ్ చేసాం మేడం. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. చాలా బాగుంది. ఇంత తక్కువ రేట్లో అస్సలు రాదు మేడం, బట్ వచ్చింది. నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. 250 రూపీస్. 17 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్. ఒక్క నిమిషం, ఇంచెస్ కరెక్ట్గా చూద్దాం మేడం. 17 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్లో వస్తుందండి. 17 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్లో వస్తుంది మేడం.
మేడం రియల్ తైవాన్ కోరల్స్ ఇందాక మనం 250 రూపీస్లో చూసాం కదా, ఒక్కటే సింగిల్ లైన్. ఇలా మీరు ఎవరైనా స్టెప్ బై స్టెప్ కావాలి అనుకుంటే తప్పకుండా మేకింగ్ చేయించుకోండి, చాలా బాగుంది. ఈ సెట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 900 రూపీస్ అండి, ఓన్లీ 900 రూపీస్. చాలా ఎక్సలెంట్ ఉంది, నచ్చిన వాళ్ళు చకచకా బుక్ చేసేసుకోండి. 900 రూపీస్ రియల్ తైవాన్ కోరల్స్, చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఇక్కడ పైన నట్స్ కావాలి అంటే నట్స్ కూడా యాడ్ చేసి ఇస్తాం మేడం. నట్స్కి డిఫరెంట్గా కాస్ట్ ఛార్జ్ చేస్తాం అనమాట. సో 900 రూపీస్, నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి, ఓన్లీ 900 రూపీస్. మేడం ఇది ఒక ఎక్సలెంట్ పీస్ అండి, చాలా చాలా బాగుంది. 3 లైన్స్ యూజ్ చేసాము. మీ దగ్గర ఏదైనా డైమండ్ రిప్లికా ఇయర్ రింగ్స్ ఉంటే గ్రీన్, ఈవెన్ మన దగ్గర 455 రూపీస్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూసారా, అవి కూడా దీనికి చాలా బాగా సెట్ అవుతాయండి. సెట్ వైజ్ చాలా చాలా బాగుంది. ఇది లాస్ట్ లైన్ లెంగ్త్ 19 ఇంచెస్ ప్లేస్ చేసామండి. కార్నెలైన్ బీడ్స్, ఈరోజు మనం ఫస్ట్ సెషన్లో చూసిన కార్నెలైన్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ అండి. కాకపోతే ఇందులో అక్కడక్కడ మనకి కలర్ షేడింగ్ అనేది వచ్చింది, అంటే లైక్ మిక్సింగ్ ఆఫ్ కలర్స్, వైట్ లైట్ కలరు, డార్క్ కలర్, ఇట్లా మిక్సింగ్ ఆఫ్ కలర్స్ వచ్చింది కదా, దానివల్ల డిఫరెంట్గా కనిపిస్తుంది. అలానే ఇక్కడ మనం చూసినట్లయితే ఇగోండి చిన్న చిన్న పిప్పర్మెంట్ బిళ్ళల్లాగా రౌండ్గా ఉన్నాయండి. దీనిపైన కంప్లీట్ స్టార్ కటింగ్ వచ్చిందండి. మీకు కటింగ్ క్లోజప్లో చూపిస్తే అర్థమవుతుంది. అంటే ఇక్కడ చూడండి, దీనిపైన కటింగ్ ఉంది కదా, ఇది స్టార్ మాదిరి వస్తుందన్నమాట. చూడండి, మీరు చూస్తున్నారా, కటింగ్ చూస్తే అర్థమవుతుంది, పట్టుకుని చూసినా కూడా తెలుస్తుంది మేడం, స్టార్ లాగా ఉంటుంది కటింగ్ అనేది. ఇది చాలా 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 డిఫరెంట్ పీస్ అనమాట. ఈ టోటల్ సెట్ కాస్ట్ వచ్చేసి 2650 రూపీస్, 2650 అండి. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. ఇదిగోండి గోమేధికాలు చూపిస్తున్నానండి మీకు ఈరోజు నేను. గోమేధికాలు మేడం చాలా బాగున్నాయి. గోమేధికాలు నేను చాలా బాగున్నాయని అంత గట్టిగా చెప్పాను అంటే అది ఇంకా అద్భుతంగా ఉందని అర్థం ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తాను మేడం. ఇది మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో వచ్చినాయండి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. అంటే లైట్ డార్క్ కాంబినేషన్స్ తీసుకున్నాము ఇక్కడ. ఇవన్నీ కూడా మనకి టైర్ షేప్లో, బాటీ షేప్లో వస్తాయన్నమాట. వీటిని బాటీ షేప్లో ఉన్నాయని అంటాం యాక్చువల్గా, టైర్ షేప్ని. ఇదిగోండి లైట్ డార్క్ కాంబినేషన్స్ అని చెప్పాను కదా మేడం. ఫస్ట్ లైట్తో స్టార్ట్ అయిందండి, దెన్ డార్క్ వస్తూ వచ్చిందనమాట. ఆఫ్టర్ దట్ మళ్ళీ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ తీసుకుంటూ వచ్చాము. ఇలా మధ్య వరకు వస్తుంది. ఒక లైన్ వచ్చేసరికి మనకి 1490 మేడం, 1490 ఆఫ్ 15 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్, 15 ఇంచుల లెంగ్త్ వస్తుంది. రియల్ గోమేధికాలు అండి ఇవి, రియల్ గోమేధికాలు. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. ఇదిగోండి 2.5 mm సైజ్ గోమేధికాలండి. షైన్ అయితే చాలా బాగుంటుంది, షైన్కి అస్సలు మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు, అంత బాగుంటాయి. 2.5 mm సైజ్ గోమేధికాలండి. లైన్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి. ఎంత రీజనబుల్ కాస్టో నేను చెప్పేస్తాను. 350 రూపీస్ అండి. ఒక లైన్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 350 రూపీస్. లైక్ మనకి సీజెడ్స్ కంటే కొంచెం ఒక 50-60 రూపాయలు ఎక్కువ వచ్చేస్తుంది. ఒక లైన్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అండి. 2.5 mm సైజు. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. రియల్ గోమేధికాలు మేడం, రియల్ గోమేధికాలు. ఇదిగోండి గోమేధికాలు చూస్తున్నాం కదా, ఇది గ్రేడేషన్లో వచ్చినాయండి. 6750 రూపీస్ అండి. కాస్ట్ వచ్చేసి 6750 రూపీస్. సో గోమేధికాలండి, రియల్ పీసెస్ ఇవి. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మీకు మొత్తం కంప్లీట్గా 4 లైన్స్ కావాలి అంటే 4 లైన్స్ ఇస్తాం మేడం. లేదు సింగిల్ లైన్ కావాలంటే సింగిల్ లైన్ కూడా ఇస్తాం మేడం. అమ్మ స్వాతి నెంబర్ ఓపెన్ చేయండి మేడం. ఈ టోటల్ సెట్ కాస్ట్ వచ్చేసి 7750 రూపీస్ అండి. ఈ టోటల్ సెట్ కాస్ట్ 7750. ఇన్ కేస్ మీకు గనక సింగిల్ లైన్ కావాలంటే కూడా ఇస్తాం మేడం. 7750 రూపీస్. రియల్ గోమేధిక్స్ అండి. ఇది రష్యన్ ఎమరాల్డ్ కట్లో వస్తుంది మేడం. బీడ్స్ అన్నీ మనకి ఒకే చోట నుంచి అంటే భూమిలోంచే లభ్యమవుతాయి మేడం. వాటిని మనం యూజ్ చేసే కటింగ్, మనం యూజ్ చేసేటువంటి దాని మీద వచ్చే డిజైన్, వాటిని బట్టి మనం పేర్లు మారుతూ ఉంటాయి అనమాట. అంటే గోమేధికాలే రష్యన్ ఎమరాల్డ్ కట్ అని చెప్పాను కదా. ఇందాక మీకు 3 mm సైజ్ చూపించాను కదా మేడం. ఇది చూడండి 3 mm చూపించాను కదా, 2.5 mm. ఇది వచ్చేసి ఇండియన్ కట్, ఇందులోనే ఇజ్రాయిల్ కట్ వస్తుంది అనమాట. ఇలా రకరకాల కటింగ్స్ వస్తూ ఉంటాయి. సో నేను మీకు ప్రతిదీ ఏ కటింగ్లో వస్తే ఏ కైండ్ ఆఫ్ మోడల్లో వస్తే అవి మీకు నేను చూపిస్తాను, ఓకేనండి. ఈ టోటల్ 3 లైన్స్ కాస్ట్ వచ్చేసి 7750 రూపీస్. ఎక్సలెంట్ ఉంటుందండి.
చాలా బాగుంటుంది. అసలు మీరు మిస్ చేసుకోవాల్సిన వస్తువు కాదు ఇది, అంత బాగుంటుంది అనమాట. సింగిల్ లైన్ అయినా తీసుకోండి. మీరు ఏమి లైక్ ఏమి బాల్స్ బీడ్స్ ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ యాస్టీస్ ఇలా వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటాయండి ఇవి. ఇదిగోండి డార్క్ కలర్లో వస్తాయి. ఇది వచ్చేసి మనకి 4/7 mm సైజు ఉందండి. 4/7 mm సైజు ఉంది. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా ఈక్వల్ సైజెస్లో ఉన్నాయండి. మొత్తం ఈక్వల్ సైజెస్, ఎక్కడ మనకి సైజులో ఆల్టరేషన్ కానీ లేదు అంటే గ్రెడేషన్ కానీ లేదు మేడం. కంప్లీట్ లెంగ్త్ అంతా వచ్చేసరికి మనకి 14.5 ఇంచెస్ వస్తుందండి. కాస్ట్ వచ్చేసి 2300 మేడం. 14.5 ఇంచెస్ అండి. కాస్ట్ వచ్చేసి 2300 రూపీస్. గోమేధికాల్ మేడం. మేడం సైజు రాస్తాను, సైజు ప్రకారం తీసుకోండి. ఇందాకటికి ఇప్పటికీ సైజెస్ వేరియేషన్ ఉన్నాయండి. అండ్ కలర్ కూడా వేరియేషన్ ఉందండి. కలర్ కూడా వేరియేషన్ ఉంది, గమనించండి మేడం. గోమేధికాలు 1 సింగిల్ లైన్ ప్రైస్ వచ్చేసి 2300 రూపీస్. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. షేప్ చూస్తున్నారు కదా మేడం, హార్ట్ షేప్ పీసెస్ అనమాట. హార్ట్ షేప్ 1 2 3 హార్ట్స్ కనిపిస్తున్నాయి కదా, దిల్ షేప్ పీసెస్ అనమాట. చాలా నీట్గా ఉంటాయి మేడం. సో పీసెస్ అన్నీ కూడా, ఇది కంప్లీట్ లైన్ కావాలి అనుకుంటే లైన్ మొత్తం ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే, లైన్లో వచ్చేసి అప్రాక్సిమేట్గా 16-17 పీసెస్ అట్లా వస్తాయి మేడం. 16 or 17 పీసెస్ వస్తాయి. మీకు ఒక్కొక్క పీస్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చెప్తాను. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది హార్ట్ షేప్లో ఉన్నాయండి. పీసెస్ కావాలంటే పీసెస్ కూడా ఇస్తాం మేడం. 1 పీస్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అండి. 1 పీస్ కాస్ట్ 100 రూపీస్. సో నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. 1 పీస్ 100 రూపీస్ మేడం. కార్నెలియన్ బీడ్స్ ఇవి. ఆల్సో ఎల్లో టోపాస్ చాలా బాగా కనిపిస్తుంది. ఇవి సిట్రిన్స్ కాదండి, ఎల్లో టోపాస్ మేడం. క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయండి. ఇటువైపు నుంచి అటువైపుకి చాలా 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 బాగున్నాయి. బ్రహ్మ గారు ఇవి క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఇది మేడం ఇది ఎల్లో టోపాస్ అండి. ఇందాక చూసినవి కార్నెలియన్ బీడ్స్, ఇవి ఎల్లో టోపాస్. సేమ్ కాస్ట్ అండి, 100 రూపీస్. 1 లైన్ వచ్చేసి 1590. 1 కంప్లీట్ లైన్ కావాలంటే చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 1590. పీసెస్ కావాలంటే పీసెస్ ఆర్డర్ పెట్టుకోండి మేడం. మినిమం నెంబర్ ఆఫ్ పీసెస్ మినిమం 4 అన్నా తీసుకోవాలి మేడం. ఇవి మినిమం నెంబర్ ఆఫ్ పీసెస్ 4 మేడం. ఎందుకంటారా, మీకు 4 అన్నా ఉంటేనే ప్యాటర్న్ వస్తుందన్నమాట మేడం. ఇవి కొండి, దీస్ ఆర్ రుటైల్ బీడ్స్. మీకు గుర్తుండే ఉంటుంది మేడం, మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి జెమ్ స్టోన్స్ గురించి చాలా వరకు నాలెడ్జ్ ఉంటుంది. దీస్ ఆర్ రుటైల్ బీడ్స్ అండి. రుటైల్ బీడ్స్ కాంబినేషన్ ఇలాగే ఉంటుందండి. వైట్ కలర్ స్టోన్ పైన లోపల సైడే ఉంటుందండి. బై డిఫాల్ట్గా లోపల వైపే ఉంటాయి. ఈ స్టోన్ లోపలే రావడమే ఇలా, ఈ స్టోన్ పుట్టడమే ఇలా పుడుతుంది అనమాట. ఒక పీస్ వచ్చేసి 100 రూపీస్ అండి. నెంబర్ ఆఫ్ పీసెస్ యూ నీడ్ టు పర్చేస్. మినిమం నెంబర్ ఆఫ్ పీసెస్ ఆర్ 4 మేడం. లేదండి నాకు కంప్లీట్ లైన్ కావాలి అంటే కంప్లీట్ లైన్ కూడా ఇచ్చేస్తామండి. కంప్లీట్ లైన్ కాస్ట్ వచ్చేసి 1590. 1590 అండి. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది మూన్ స్టోన్ కలర్లో ఉన్నటువంటి ఆనెక్స్ అండి. మూన్ స్టోన్ కలర్లో ఉన్నటువంటి రియల్ ఆనెక్స్ ఇది. ఓకే, ఇవి మూన్ స్టోన్ కాదండి, మూన్ స్టోన్ కలర్లో ఉన్నటువంటి రియల్ ఆనెక్స్. ఓకే, ఇది కూడా సేమ్ కాస్ట్ అండి. ఒక పీస్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. కంప్లీట్ లైన్ కావాలంటే లైన్ చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 1590. మినిమం నెంబర్ ఆఫ్ పీసెస్ యూ నీడ్ టు పర్చేజ్ ఆర్ 4 పీసెస్ అండి. ఎల్లో టోపాస్ మేము ఎలా చేసామో చూపిస్తాను చూడండి మేడం. మధ్యలో ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ చూడండి మేడం, ఎల్లో టోపాస్ యూస్ చేసామండి. హార్ట్ షేప్లో ఉన్నటువంటి ఎల్లో టోపాస్ యూస్ చేసి మధ్యలో స్మోకీ బీడ్ యూస్ చేసామండి. ఇది కంప్లీట్గా స్మోకీ బీడ్ అనమాట. ఇది స్మోకీ కలర్ చూస్తున్నారు కదా. మీకు ఎలా మేడం, ఇక్కడ నా వేలు పైన, నా చూపుడు వేలు పైన మీకు రిఫ్లెక్షన్ కనిపిస్తుందా అండి? ఎంత క్లియర్గా ఉందో, చాలా బాగుంటాయండి. వెనకాల హెమటైట్స్ ఇచ్చామండి. బ్యాక్ సైడ్ అంతా కూడా మనం హెమటైట్స్ ఇచ్చి కస్టమైజ్ చేసాము. ఈ హెమటైట్స్ ఉన్నాయి చూసారా మేడం, ఇవి అమెరికన్ డైమండ్స్ హెమటైట్స్ అండి. 270 రూపీస్ స్ట్రింగ్. ఇది కంప్లీట్ సెట్ వచ్చేసి మేము 16 ఇంచెస్ ఇచ్చాము మేడం. లెంగ్త్ 16 ఇంచెస్ ఇచ్చాము. స్మోకీ బీడ్ కాస్ట్ 480 రూపీస్ అండి. సునీత మేడం, స్మోకీ బీడ్ 480 రూపీస్. ఇక్కడ మేము పర్ల్ లాక్ ఇచ్చాం మేడం. ఇక్కడ చూడండి, ఈ విధంగా పర్ల్ లాక్ ఇచ్చాం. ఇవి కొంచెం అల్ట్రా మోడర్న్గా ఉన్నాయని పర్ల్ లాక్ ఇచ్చాం మేడం. 16 ఇంచెస్ లెంగ్త్ ప్లేస్ చేసాము. కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ అండి. కాస్ట్ 2000 రూపీస్ పడుతుంది. నేను ఒక్కసారి మౌల్డ్కి పెట్టి చూపిస్తానండి. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు.
ఇవి చాలా యూనిక్గా మన డిజైనర్ వే శారీస్ మీదకి డిఫరెంట్గా కనిపించేటట్టు ఉంటాయన్నమాట. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకోండి మేడం. 16 ఇంచెస్ 2000 రూపీస్ అండి. 16 ఇంచెస్ 2000 రూపీస్. హెమటైట్స్ యూజ్ చేసాము. ఇది కూడా మనం సేమ్ హార్ట్ షేప్లో ఉన్నటువంటి స్మోకీ బీడ్స్ యూజ్ చేసామండి. మధ్యలో బిగ్ సైజ్ స్మోకీ బీడ్ యూజ్ చేసాం. స్మోకీ తంబల్ యూజ్ చేసాం. ఇక్కడ ఈ తంబల్ చూస్తున్నారా మీరు, డిఫరెంట్ కటింగ్స్ తోటి షైనింగ్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇది రెక్టాంగులర్గా లేదు, స్క్వేర్గా లేదు, రాంబస్ లాగా లేదు, ట్రయాంగులర్ లాగా లేదు. ఇట్స్ ఇన్ డిఫరెంట్ షేప్ అండి. దాని షేప్ దాని సొంతం అన్నట్లుగా ఉందన్నమాట. ఇది దాని వరకు మాత్రమే సెట్ అయ్యేలాగా ఉంది. ఇలా ప్రతి పీసు ఇలానే ఉంటుందని నేను చెప్పనండి. అంటే ఈ షేప్ ఉంది కదా, ఇదిగోండి ఇది వేరే షేప్లో ఉంది. రెండు స్మోకీ బీడ్సే, బట్ రెండు డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. అలానే మనకి ఏ షేప్ సెట్ అవుతుందంటే దాన్ని చెక్ చేసుకుని చేసాం మేము, బేస్ చేసుకొని. బ్యాక్ సైడ్ కేసీ పల్స్ యూజ్ చేసామండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కేసీ పల్స్. ఇక్కడ వచ్చేసి మనకి హారిజాంటల్గా కాకుండా వచ్చినాయి ఇవి. కేసీ పల్స్ యూజ్ చేసామండి. వెనకాల కూడా పర్ల్ హుక్ యూజ్ చేసామండి. పర్ల్ హుక్ యూజ్ చేసాము. 16 ఇంచెస్ లెంగ్త్ ప్లేస్ చేసాం. లెంగ్త్ ఎక్కువ ప్లేస్ చేయలేదండి. ఇవి లెంగ్త్ ఆటే పొడుగ్గా ఉంటే బాగుండవు అనమాట. అందుకని మేము లెంగ్త్ ఎంతవరకు సఫిషియెంట్ అవుతుందో అంతవరకే ప్లేస్ చేసాము. 16 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ అండి. 3000 రూపీస్ కాస్ట్. యూజ్ చేసిన వచ్చేసి కేసీ పల్స్ అండ్ స్మోకీ బీడ్స్. మనం బ్లూ మణులు 2mm సైజ్ బ్లూ మణులు యూజ్ చేసామండి. ఇది సింపుల్గా ఉండేటట్టు ప్లాన్ చేసాము. మేము క్యాప్స్ ఎక్కడ యూజ్ చేయలేదు మేడం. కారణం ఏంటి అంటే ఇక్కడ మనం కొంచెం వెస్ట్రన్ లుక్ తీసుకొచ్చాం కదా, మళ్ళీ గోల్డ్ లుక్ అటాచ్ చేయడం ఎందుకు అనేసి గోల్డ్ క్యాప్స్ ఎక్కడా యూజ్ చేయలేదు. పైన మనకి మూన్ స్టోన్ కలర్లో ఉండే రియల్ ఆనెక్స్ బీడ్స్ విత్ దిల్ షేప్ వేసాం మేడం. విత్ హార్ట్ షేప్ ప్లేస్ చేసి మధ్యలో మనం చక్కటి ఒక బాల్ యూజ్ చేసాము. ఇది కూడా మనకి బ్లూ మణుల కాంబినేషన్లో. చూడండి ఇది డిఫరెంట్గా, అంటే ఇక్కడ మీకు బ్లూ మణులు యూజ్ చేసాము, ఇక్కడ బ్లూ బాల్ యూజ్ చేసామండి. రిమైనింగ్ అంతా కూడా వైట్ అండ్ మూన్ స్టోన్ కాంబినేషన్లో తీసుకున్నాం. ఈ టోటల్ సెట్ కాస్ట్ వచ్చేసి 1150 రూపీస్ అండి. 1150 రూపీస్. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. స్మోకీ బీడ్స్ విత్ డిఫరెంట్ కాంబినేషన్ ఇస్తున్నాను మేడం. విత్ డిఫరెంట్ కాంబినేషన్ ఇస్తున్నాము. ఇంతకుముందు కేసీ పల్స్తో పాటు ఇచ్చాం కదా, ఇప్పుడు మనం కేసీ పల్స్ ఇవ్వకుండా పైన స్వరోస్కీ పల్స్ ఇచ్చామండి. ఇక్కడ కాపీ పల్స్ యూజ్ చేసాం మేడం. స్వరోస్కీ కాపీ పల్స్ యూజ్ చేసాము. ఇగోండి చూడండి ఇక్కడ స్మోకీ బీడ్స్. ఇక్కడ మధ్యలో కూడా స్మోకీ బీడే యూజ్ చేసాం మేడం. విత్ డిఫరెంట్ కటింగ్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది. మధ్యలో ఇంతకుముందు మనమేమో తంబల్ చూసాం కదా మేడం, ఇక్కడేమో ఓవెల్ షేప్ ఇచ్చాము. ఇక్కడ మళ్ళీ పైన కూడా రౌండ్ షేప్లో ఉండేది ఇచ్చేసాం అనమాట. ఓకే, 16 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ అండి. 1350 ప్రైస్ మేడం. 1350. 1350 ప్రైస్. 16 ఇంచెస్ లెంగ్త్ మేడం. ఇదిగోండి ఇక్కడ చూడండి మేడం, ఇది 5.5 నుంచి 6 mm సైజ్ బాల్స్ వరకు అటాచ్ చేసుకోవచ్చు. మీరు మధ్యలో అక్కడక్కడ కనిపించాలి, ఎలివేట్ అయ్యేటట్టు వేసుకుంటానంటే 7-8 mm సైజెస్లో కూడా వేసుకోవచ్చు. వై? బికాస్ మీకు గోల్డ్లో వచ్చేసరికి కొంచెం డామినేటింగ్గా కనిపిస్తుంది కాబట్టి అలాంటి సమయంలో మీరు కొంచెం చిన్న సైజ్ వేసుకున్నా కూడా లుక్ బాగా కనిపిస్తుంది మేడం. ఓకేనా? సో ఇది ఒక పీస్ వచ్చేసరికి ఓన్లీ 81 రూపీస్ అండి. ఒక పీస్ ప్రైస్ ఓన్లీ 81 రూపీస్. ఇది మాకు స్టోర్లో మంచి రెస్పాన్స్ ఉన్న పీస్. ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 92.5 సిల్వర్ బాల్ మేడం. ఇది 92.5 సిల్వర్ బాల్. 81 రూపీస్ వస్తుంది మేడం. ఒక పీస్ కాస్ట్ 81 రూపీస్. సో ఇప్పటి వరకు స్ట్రాబెరీస్ అంటే మన మినిమం లైన్ 500-580 రూపీస్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకి 8 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్లో వస్తుందండి. కాస్ట్ ఓన్లీ 200 రూపీస్. సో ఓన్లీ 200 రూపీస్ అండి. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 1 లైన్ 200 రూపీస్. రియల్ స్ట్రాబెరీస్ అండి. ఇవి రియల్ బీడ్స్ స్ట్రాబెరీస్ మేడం. లైట్ కలర్లో వస్తాయి. కలర్ కూడా నేను ముందుగానే మెన్షన్ చేస్తున్నానండి. లైట్ కలర్లో వస్తాయి. సైజెస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా మీకు 2 రకాల సైజెస్లో ఉన్నాయండి. 3/4 mm సైజ్ ఒకటి, ఓన్లీ 2 స్మాల్ సైజ్ ఒకటి, కొంచెం మీడియం సైజ్ ఒకటి ఉన్నాయండి. ఇవ్వండి ఈ 2 సైజెసే అవైలబుల్ ఉన్నాయి. సో నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది మల్టీ కలర్ ఆనెక్స్ అండి. జస్ట్ లైక్ తుర్మోలియమ్స్ కావాలి అనుకుంటే, తుర్మోలియమ్స్ లాగా వేసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ కలర్ కాంబినేషన్ అండి. మల్టీ కలర్. ఒక్క లైన్ ప్రైస్ ఓన్లీ 170 రూపీస్. 170 రూపీస్. 170నా 175? 175 రూపీస్ మేడం. 175 రూపీస్.
ఒక లైన్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 175 రూపీస్ అండి. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. ఇదైతే ఓన్లీ పింక్ వస్తుంది అన్నమాట. కాస్ట్ వచ్చేసి ఓన్లీ 175 రూపీస్, 13 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. దీనికి మేము ఇక్కడ చూస్తున్నాను కదా గ్రీన్ డ్రాప్స్ అటాచ్ చేసాము. ఈ గ్రీన్ డ్రాప్కి అటాచ్ చేసినప్పుడే కింద పర్ల్ డ్రాప్ కూడా అటాచ్ చేసాము. గ్రీన్ డ్రాప్ అలాంగ్ విత్ ద పర్ల్ డ్రాప్ అండి. చాలా యూనిక్గా ఉంటుంది ఇది. రెగ్యులర్గా మనం పోల్ కీస్ చూస్తూ ఉంటాం కదా, అదే పోల్ కీస్కి మనం మోతీ కూడా డ్రాప్ మాదిరి ఇచ్చాము. పోల్ కీస్కి మోతీ కూడా డ్రాప్ మాదిరి ఇచ్చాము. చాలా బాగుంటుంది. సో కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఈ సెట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 430 రూపీస్, కేవలం 430 రూపాయలు మాత్రమే అండి. సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం.